అనేది నేను భావిస్తాను. ఓకే 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 రామోద్ గారు, ఇందాక వెంకటరెడ్డి గారు ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటనేది స్టిల్ ఇప్పటికీ కూడా విశ్లేషించుకోలేదు. అదే అహంభావ ధోరణి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి, అవే మిస్టేక్స్ ఇప్పటికీ రిపీట్ చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా? మీ ఓటమి గల కారణాలు ఏంటనేది మీకు తెలియదా? ఇంకా మా పార్టీ అంతర్గత వ్యవహారం అండి. ఇప్పుడు మేము చర్చించుకున్నామా చర్చించుకోలేదా అన్నది మాకు తెలుసు. వాళ్ళ ఊహాగానాలకు మాకేం సంబంధం అండి. మేము ఎలా ఓడిపోయినాము, 1.8 కదా ఓడిపోయింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో పోయినాము. కొంతమంది ఓడిపోయిన దగ్గర కూడా స్వల్ప తేడాతో ఓడిపోయినాం. అదేవిధంగా ఎంపీ వచ్చిన తర్వాత మాకు ఒక్కలకే రాలేదండి సున్నాలు. ఎందుకంటే దేశంలో ఉన్న పెద్ద పార్టీలు, ఎందుకంటే అంతర్జాతీయ పార్టీలను గురించి చెప్పుకుంటారు, ఇక జాతీయ పార్టీలను చెప్పుకుంటారు, ఇక మేము అంతర్జాతీయంగా మొత్తం అన్ని మాకు గుర్తింపు పార్టీలని చెప్పుకుంటారు. వాళ్ళకు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో, అదే విధంగా బీజేపీ పార్టీకి 10 రాష్ట్రాల్లో సున్నాలు రావడం జరిగింది. వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా సున్నా వచ్చింది. అదే విధంగా దేశ రాజధానిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సున్నా వచ్చింది. సున్నాలు కాదండి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు మనకు 16 నుంచి 30 వరకు అసెంబ్లీ పెడతా అంటున్నారు. 16న గవర్నర్ వాస్తవంగా ప్రసంగం ఉంటాయి. దాని తర్వాత గవర్నర్ ప్రసంగంపై తీర్మానము 17, 18 తారీఖు పెడతా అన్నారు. దాని తర్వాత 20న బట్టి గారు బడ్జెట్ పెడతాన్నారు. బడ్జెట్ లో ఏ విధంగా కేటాయింపులు ఉంటాయి, దాని తర్వాత గత బడ్జెట్ లో 2 బడ్జెట్ లో వీళ్ళు పీకింది ఏమున్నదన్నది కూడా మేము వాస్తవంగా మాట్లాడతాం. ఎందుకంటే వీళ్ళ క్యాబినెట్ నిర్ణయాలు కూడా మొన్న తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు కూడా వాస్తవంగా ఏ రోజు కానీ రాష్ట్రం వెలుపల ఎంతవరకు జరగలేదు. అదే విధంగా ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయానికి పోయి అదే విధంగా పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్న ఈ క్యాబినెట్ కూడా మొత్తం కొండంత రాగం తీసి కొండకి ఎసరు పెట్టిలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ అంశాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో ఖచ్చితంగా మా నాయకులు మాట్లాడతారు. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు చేసినా కూడా, ఎవరు మాట్లాడినా కూడా మా కేసీఆర్ గారు మాట్లాడినట్టే. ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి కేటీఆర్ గారు అధ్యక్షున మేము కూర్చుంటున్నాం. ఎందుకంటే కేబినెట్ లో మొన్న తీసుకున్న నిర్ణయాలు కానీ, ఎందుకంటే మెట్రో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న అంశంలో కూడా 269 ఎకరాల భూమి ఉన్నది. ఎందుకంటే మెట్రోకి సంబంధించి ఇందులో డిప్రిషియేషన్ గా 69 ఎకరాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద వాస్తవంగా వాటికి సర్వే నంబర్లు, దాంతో పాటు దానికి సంబంధించిన ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఫెన్సింగ్ విధానం కానీ ఏ విధంగా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వము మంచి వ్యక్తి చేతులు లేదండి. ఎందుకంటే 2 సార్లు జైలుకు పోయిన వ్యక్తి చేతిలో ఉన్నది. ఖైదీ నంబర్ 1779 పాలన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా భూములు జాగల విషయంలో జైలుకు పోయిన వ్యక్తి కాబట్టి చాలా అంశాలు కూడా మేము కులంకుశంగా చర్చించుకుంటాం. అందుకే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతి జిల్లాలో పార్టీకి సంబంధించిన ఆఫీసులకు భూ కేటాయింపు కూడా కేబినెట్ సమావేశాలు తీసుకున్నారు. సరే, గుర్తింపు ఉన్న పార్టీలు తీసుకోవచ్చు, కానీ అది ఎక్కడెక్కడ ఏ విధంగా తీసుకుంటారు అన్నది కూడా వాటి మీద మేము ఫోకస్ చేస్తాం. అదే విధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మొత్తం భూములు జాగలు అదే విధంగా పేద ప్రజల మీద పడ్డారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అయితే మోడల్ లాజిస్టిక్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 223 ఎకరాలు కూడా వీళ్ళు తీసుకోవాలనుకున్నారు. అదే విధంగా ఏదైతే టీజీ హౌసింగ్ బోర్డు సంబంధించి కూడా 239 ఎకరాల భూమిని కూడా లాక్కోవాలని చూస్తున్నారు. మరి లాక్కొని ఏ విధంగా అందులో డిప్రిషియేషన్ గా వీళ్ళు అన్నదమ్ములు ఎంటర్ అవుతారా, సైడ్ లా దాని వెనక ముందు ఎవరున్నారు ఆ ఎకరాలకు సంబంధించి అవి కూడా మేము చర్చకు తీసుకొస్తాము. హైదరాబాద్ లో సంబంధించి భద్రాచలంలో గానీ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి అవి కూడా గానీ ఏ విధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా భద్రాచలం గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియానికి 5 ఎకరాల భూమి, అదేవిధంగా టీటీడీకి సంబంధించి ఖమ్మం అర్బం తంసలాపురంలో 20 ఎకరాల భూమి, అదేవిధంగా కరీంనగర్ సంబంధించి చిగురు మామిడి మండలం 3.12 ఎకరాలు కూడా వీళ్ళు కేటాయింపులు చేసేది. కానీ ఎందుకంటే భూమి లేదని ప్రతిసారి చెప్తున్నాడు. వాస్తవంగా ఏంటంటే రాష్ట్రం మొత్తం, మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2.48 కోట్ల ఎకరాల భూమి ఉంటుందండి. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం భూమి మళ్ళీ కూడా చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వం భూమి 57 లక్షల ఎకరాలు ఉన్నదండి. ఈ 57 లక్షల ఎకరాలు వాస్తవంగా ఏంటంటే మీరున్నప్పుడు మీరు చేయలేదా, మీరు అమ్ముకోలేదా అంటే 9 సంవత్సరాల్లో మీరు అవసరమైతే క్రాక్ చెక్ కూడా చేసుకోండి. 453 ఎకరాలు మాత్రమే మేము అమ్మడం జరిగింది, అది కూడా డెవలప్మెంట్ బేస్డ్ గా. అదే విధంగా మేము ఇచ్చినవి కూడా కంపెనీస్ కి ఇచ్చినాం. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే వాళ్ళకు ఆ ఫెసిలిటేషన్ కి ఇచ్చినాం. వీళ్ళు వచ్చినప్పటి ఇప్పుడు ఏంటంటే 24 నెలలు 700 ఎకరాలను అమ్మిల్లండి. 700 ఎకరాలు అమ్మి ఏం చేసిళ్ళు, ఏ విధంగా చేసిళ్ళు అన్నది కూడా మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి. మరి ఇప్పుడు వీళ్ళకి అమ్ముకోనికి 700 ఎకరాలు ఉంటాయి కానీ దళితులకు ఇవ్వనీకి ఉండవు. అదే విధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనికి భూములు ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు మాత్రము కనీసం 1 ఎకరం కూడా ఇవ్వలేదండి. మేము వాస్తవంగా ఏంటంటే దళితులకు 16,000 మందికి పైచిలికే వాస్తవంగా మేము దళితులకు 3 ఎకరాల భూమి పంచడం జరిగింది. అదేవిధంగా దళిత బంధు దాదాపు 40,000 మందికి మేము దళిత బంధు ఇచ్చినాం. వీళ్ళు మేము 10 లక్షలు ఇస్తా అంటే 12 లక్షలు ఇస్తాన్నారు, ఇంతవరకు అది ఇవ్వలేదు. దళితులకు భూమి ఇస్తాన్నారు, అది కూడా ఇవ్వలేదు. వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకున్న అంశాలే మేము ఎంతో కొంత చేయగలిగినాం. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరేం చేసిళ్ళు, మేమేం చేసినాం, మీరు భూముల మీద జాగల మీద పడి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు,
అదే విధంగా ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఫార్మాసిటీ భూములు కూడా 19,333 ఎకరాలున్నాయి. వీటిని కూడా అయితే Okay, ఫోర్త్ okay. సీట్ అని తీసుకొచ్చి వాటిని కూడా ఆగం చేసే పరిస్థితి ఉన్నది. హిందీ యూనివర్సిటీ భూములు కూడా 200 ఎకరాలు కూడా మొత్తం కంప్లీట్ గా వాటిని నమ్ముకుంటా ఉంటే అక్కడ విద్యార్థులు బయటకు వచ్చి వదిలిపెట్టిన రైట్ రైట్ ఓకే ఓకే వెంకటస్వామి గారు ఆన్సర్ ఇస్తారు. వెంకటస్వామి గారు ఏం చెప్తారు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి? ఈ భూముల